హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో సింగిల్ పళ్ళుతో శారీని ప్రొఫెషనల్గా ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మిడిల్ ప్లీట్స్ అంటే తక్కువ క్లాత్ ఉన్నా కూడా ఎక్కువ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే బిగినర్ ఉన్నారో వాళ్ళకైతే మంచిగా యూజ్ అయితే నేను చెప్పగలను. మనం వీడియోలోకి వెళ్ళి దాని ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం పెట్టికోట్ని మీకు ఎంత టైట్ కట్టుకోగలరో అంత టైట్ని పెట్టికోట్ని టక్ చేసుకుందాం. తర్వాత శారీని తీసి అదే మన పళ్ళు ఎటు వస్తుంది, బయట అదే కట్టు చెంగు ఎటు వస్తుందో చూసుకొని ఫస్ట్ పళ్ళుని మెజర్ చేసుకుందాం. పళ్ళు మాత్రం మోకాలు వరకే ఉండాలి, కిందకి ఉండకూడదు, పైకి ఉండకూడదు. సింగిల్ ప్లీట్ కాబట్టి కిందకుంటే ఫ్లోర్కి టచ్ అయితే మాత్రం కాలు కింద పడిపోతాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కి రౌండ్ టక్ చేసుకొని మిడిల్లో వదిలేసే ప్లీట్స్ క్లాత్ను వదిలేసి మనం ఎక్కడి దాకా షోల్డర్ ప్లీట్ పెట్టామో అంటే పిన్ పెట్టామో అది షోల్డర్ మీద వేసేసుకుందాము. ఫస్ట్ అక్కడ టక్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇక్కడి నుంచి చెస్ట్ దగ్గర నుంచి హిప్ దాకా లాగి ఆ క్లాత్ని డబల్ హోల్ పెట్టి పిన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి మిడిల్ ఎంత చిన్న క్లాత్ మిగిలిందో. నేను 3 ఫింగర్స్ అంత సైజులోనే ప్లీట్స్ పెడుతున్నాను. చూడండి కొలుస్తున్నాను, ఒకసారి చూడండి. 3 ఫింగర్స్ ఎంత వచ్చిందో అంతే మెజర్మెంట్స్తో ప్లీట్స్ అయితే పెడుతున్నాను. అలా పెట్టుకుంటే ఎంత చిన్న చీరైనా ఎక్కువ ప్లీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ప్లీట్స్ రావడానికి చాలా వీడియోస్ అయితే మనం పోస్ట్ చేస్తున్నాము. మీరు చూడకపోతే ఒకసారి చూసి నీట్గా నేర్చుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ప్లీట్స్ వచ్చినాయో. ఇప్పుడు 1 by 1 ఇంచ్ గ్యాప్తో అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుందాము. అడ్జస్ట్ చేసుకొని లోపల నుంచి పిన్ పెట్టండి. బయట నుంచి పిన్ పెట్టద్దు. లోపల నుంచి కూడా నిలువుగా కాకుండా అడ్డంగా సేఫ్టీ పిన్ పెట్టాలి. ఎందుకంటే మీకు వీడియో నేను చూపించలేకపోయాను, అందుకని నేను మామూలుగా వాయిస్లో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎవరికైతే సింగిల్ ప్లీట్ వేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది, ఇదే శారీ కాదండి, మన పట్టు శారీస్ కూడా సింగిల్ ప్లీట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సైడ్ మాత్రం ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా సదరంగా చేసుకొని మిగిలిన క్లాత్ని బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి షోల్డర్ మీద ఉన్న క్లాత్ని ఆ ప్లీట్ని తీసి టైట్గా హిప్ దగ్గర నుంచి టైట్గా లాగి సంకలోకి అయితే అసలు వెళ్ళకూడదండి. సంకలోకి వెళ్ళకుండా నేను ఎక్కడి నుంచి అయితే పెట్టానో అక్కడ నీట్గా లాగి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను. చూడండి సేఫ్టీ పిన్ మనకి అందిన వరకు పెట్టుకోండి. ఎవరన్నా మీకు పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళతో పెట్టించుకున్నా ఓకే, మీరు పెట్టుకోగలిగినన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడు అంచు చూడండి, ఒక్కసారి కింద లెంత్ అట్లా రావాలన్నమాట. మనం పళ్ళు పీట్ పెట్టుకున్నప్పుడు అట్లా రావాలి. కిందకి అసలు టచ్ అవ్వకూడదు, ఎందుకంటే మనం నడిచినప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇప్పుడు ఈ ప్లేట్ను లాగి నేను ఈ బ్యాక్ సైడ్ అయితే ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నా. అందితే ఓకే, అందకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకొని పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవి మన చేతి మీద వేసుకొని మేనేజ్ చేయగలను అంటే చేతి మీద వేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. చేతి మీద వేసుకొని మేనేజ్ చేయలేము అనుకుంటే 3 ప్లీట్స్ అయితే పెట్టాను నేను. 3 ప్లీట్స్ కూడా ఈక్వల్గా పెట్టి అవి కూడా మనం ఎలా అయితే మిడిల్ ప్లీట్ ఇంచ్ గ్యాప్తో పెడతామో వీటిని కూడా ఇంచ్ గ్యాప్తో మనం అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టి దాన్ని నేను హ్యాండ్ మీద వేసేసుకున్నాను. ఇప్పుడు మీరు పరిగెత్తండి, నుంచోండి, నడవండి, ఏది చేసినా కూడా మీకు సింగిల్ ప్లీట్ వేసుకున్నాము అని ఇబ్బంది రాదు. ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.